హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. వదిలిపెట్టేది లేదు. తీన్మార్ మల్లన్న జాగ్రత్త. కవిత స్ట్రాంగ్ వార్నింగ్. తీన్మార్ మల్లన్న తనపైన అనుచిత వ్యాఖ్యలు చేయడంపైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఈరోజు తనపైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ కవిత అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఇన్ఫెక్షన్ సందర్భంగా తీన్మార్ మల్లన్నకు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుందని, బిసి బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. రాజకీయాల్లో మహిళలపైన పరుష పదజాలం వాడడంతో రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి విషయంలో బీసీ రిజర్వేషన్ల అమలుకే పోరాటం చేస్తూనే ఉన్నామని పేర్కొన్న ఎమ్మెల్సీ కవిత, మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే సరికాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్న మీరు మాట్లాడిన మాటలకు మావాళ్లకు కోపం వచ్చి నిరసన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఇంత మాత్రానికే గన్ ఫైర్ చేసి చంపేస్తారా అంటూ ప్రశ్నించారు. ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా? ఇక ఊరుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి, లేదంటే మీరు వెనుక నుండి మాట్లాడించారని భావించాల్సి ఉంటుంది అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్లోని మేడిపల్లిలో ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి జరిగింది. జాగృతి కార్యకర్తలు, ఎమ్మెల్సీ కవిత అనుచరులు దాడి చేసినట్టు చెబుతున్నారు. ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నంలో మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జాగృతి కార్యకర్తలు మల్లన్న కార్యాలయంలోకి చొరబడి భారీ విధ్వంసం సృష్టించారు. ఆఫీసులోని ఫర్నిచర్, టేబుళ్లు, కుర్చీలను సైతం ధ్వంసం చేసినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా ఆఫీస్ గదుల్లో నేలపై రక్తపు మరకలు కూడా కనిపించాయి. అయితే ఘటన జరిగిన సమయంలో ఆఫీసులో మల్లన్నతో పాటు ఆయన అనుచరులు కూడా ఉన్నట్లు సమాచారం. దాడి ఉధృతంగా మారడాన్ని గమనించిన మల్లన్నకు రక్షణగా ఉన్న గన్మెన్ పరిస్థితిని అదుపు చేయడానికి గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మీడియాలో ఫుల్ వైరల్గా మారాయి. తను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిశానని, ఇప్పుడు సెషన్స్ లేవు కాబట్టి మీరు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయాలని చైర్మన్ సూచించారని అన్నారు. తీన్మార్ మల్లన్న జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేశారు. తనపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనను వెంటనే ఎమ్మెల్సీ సభ్యత్వం నుండి సస్పెండ్ చేయాలని కవిత డిమాండ్ చేశారు. సీఎం డీజీపీకి రిక్వెస్ట్ చేస్తున్న ఫైరింగ్ మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి అని ఆమె పేర్కొన్నారు. గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారు. తీన్మార్ మల్లన్న ఎవరు అసలు, నన్నెందుకు అడ్డుకుంటానని అరుస్తూ గోలా చేస్తున్నాడు అంటూ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ దాడికి కారణం శనివారం మెదక్ జిల్లా పరిధిలో జరిగిన ఒక సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలేనని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ను విమర్శిస్తూ అందుకు సంబరాలు చేసుకునే హక్కు కవితకు ఎవరు ఇచ్చారు అంటూ మల్లన్న ప్రశ్నించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కారణంగానే జాగృతి కార్యకర్తలు దాడి చేసినట్టు భావిస్తున్నారు.